హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఈ గుడి ఆవరణ మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర మాత్రం ఇక్కడ చాలా వైభవంగా చేస్తారండి. అన్ని దేవాలయాల్లోనూ సతీ సమేతంగా మనకు దేవుళ్ళు కనిపిస్తుంటారు. కానీ మన పూరీ జగన్నాథ స్వామి టెంపుల్స్లో మాత్రం జగన్నాథ స్వామి, అన్న బలరాముడు, చెల్లి సుభద్రాదేవితో మనకు దర్శనమిస్తుంటారు. ఎక్కడైనా దేవతామూర్తుల విగ్రహాలు రాయి లేదా లోహాలతో చేసి ఉంటాయండి. కానీ ఈ దేవతామూర్తుల విగ్రహాలు మాత్రం చెక్కతోనే చేసి ఉంటాయి. అది కూడా వేప చెక్కతోనే చేసి ఉంటాయి. ఇప్పుడు మనం పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర గురించి తెలుసుకుందాం. పూరీలో ఈ రథయాత్రను అతిపెద్ద ఫెస్టివల్గా జరుపుతారండి. రథయాత్ర జరుపుతున్నప్పుడు ముందు స్నానయాత్ర జరుగుతుంది. ఇందులో జగన్నాథుణ్ణి, ఆయన అన్న బలరాముణ్ణి, చెల్లెలు సుభద్రాదేవిని బయటకు తీసుకువచ్చి 108 కలశాలతో స్నానం చేయిస్తారు. అది కూడా చల్లని నీటితోనే చేయిస్తారండి. చల్లని నీటితో స్నానం చేయించడం వల్ల వీళ్ళ ముగ్గురికి జ్వరం వస్తుంది. మీరు అనుకోవచ్చు, విగ్రహాలకు జ్వరం రావడం ఏమిటి అని. కానీ అక్కడ ఉన్నవి విగ్రహాలు కావండి, స్వయం రూపాలని ప్రజల నమ్మకం. జ్వరం వచ్చిన తరువాత వాళ్లకున్న అలంకరణ తీసివేసి వేరే అలంకరణ వేసి గుడిలో ఓ పక్కన ఉంచుతారు. అప్పటి నుంచి 15 రోజుల వరకు ఎవరికీ దర్శనం అనేది ఉండదు. ఈ రథయాత్రలో 3 రథాలు ఉంటాయి. జగన్నాథునికి, బలరామునికి, సుభద్రాదేవికి. జగన్నాథుని రథాన్ని నందిఘోషని, సుభద్రాదేవి యొక్క రథాన్ని పద్మధ్వజమని, బలరాముని యొక్క రథాన్ని తాళధ్వజమని పిలుస్తారు. జగన్నాథుని గుడిపైన ఉన్న జెండాని ప్రతిరోజు మార్చాలటండి. అలా మార్చకపోతే 18 సంవత్సరాలు ఆ గుడిని మూసివేస్తారంట. ఆ గుడిపైన ఎటువంటి పక్షులు, విమానాలు ఎగరవు. ఇక్కడ ఎంతమంది వచ్చి భక్తులు భోజనం చేసినా ప్రసాదం సరిపోతూనే ఉంటుంది. ఇక్కడ వంట అనేది కొండలపైనే చేస్తారటండి. పూరీ జగన్నాథ్ గుడి అనేది చార్ధామ్లో ఒకటి. బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరీ జగన్నాథ స్వామి గుడి, ఈ 4ంటిని చార్ధామ్ అంటారు. భక్తుల నమ్మకం ఏమిటంటే, జగన్నాథ స్వామి రామేశ్వరంలో స్నానం ఆచరించి, ద్వారకలో రాజై, బద్రీనాథ్లో పూజలు అందుకొని పూరీలో భోజనం చేస్తారని నమ్మకం. అందుకనే దేవదేవునికి నిత్యం 56 రకాల ప్రసాదాలతో నైవేద్యం చేస్తారంటండి. ఇవన్నీ కూడా మట్టి కుండల్లోనే పెడతారు. రథయాత్రకు 2 రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా పూజలు అందుకుంటారు. రథయాత్ర జరిగే రోజుల్లో ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతారు. అలాగే రథయాత్ర రోజుల్లోనూ ప్రతినిత్యం సాయంత్రం 6 గంటల తరువాత నారాయణస్వామి ఆలయంలో
నేతితో 2 దీపాలు వెలిగిస్తే మనం అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. రథయాత్ర జరుగుతున్న సమయంలో మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా ఈ టెంపుల్ని విజిట్ చేస్తారండి. స్టీల్ ప్లాంట్ గుడిలో రథయాత్ర జరిగే మొదటి రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ టెంపుల్లో వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో ప్రసిద్ధి అయిన వస్తువులను అక్కడ అమ్ముతారు. అంటే లక్క బొమ్మలు, చేనేత వస్త్రాలు, ఫుడ్ స్టాల్స్, బుక్ స్టాల్స్, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, అన్ని రకాలైన వస్తువులు మనకి ఇక్కడ కనిపిస్తాయి.